చెప్పినాం. ఇప్పుడు చేసిన వాళ్ళకి నమ్మకం, మీరు దీన్ని నమ్మి చేసినారా చేయలేదా అని వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చేశారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని మేము ప్రజలకు చెప్పినాము. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది మీరు దీనిపైన నమ్మకం ఉంచుతున్నారా అని ప్రశ్న అడగాల్సింది మమ్మల్ని కాదు. మీరు రాంగ్ క్వశ్చన్ టు రాంగ్ పర్సన్. మీరు ఈ ప్రశ్నను బీఆర్ఎస్ పార్టీని అడగాలి. ఎందుకంటే దీన్ని సమర్థిస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సాక్షాత్తు సీఎం కార్యాలయంలోనే క్షుద్ర పూజ చేసిరని అన్నారు. సో ఇప్పుడు ఈ ప్రధానమైనటువంటి ఈ ప్రశ్నకు సమాధానాలు అన్ని చెప్పాల్సిన ఎవరు? మేం కాదు, బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. సో ఈ ప్రశ్నను బీఆర్ఎస్ పార్టీ అడిగితే వాళ్ళు చెప్పాలి. కానీ చేయాల్సిన క్రైమ్ అంతా చేసి దాన్ని పగడ్బందీగా చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ని ముందర పెట్టి మేము తప్పించుకునే ప్రయత్నం చేస్తామంటే వేదికలపై ఇక్కడ తప్పించుకోవడానికి మంచి మాటలు పదాలు లేకపోతే పరిజ్ఞానాన్ని వాడి ఇక్కడ ఏదో మనం ప్రదర్శించవచ్చు. కానీ ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కూడా పనిచేయవు. మీకేమన్నా చేతనైతే వీలైతే ప్రజలకు మంచి చేయడానికి మాకేం కాంగ్రెస్ పార్టీ చెవులో చెప్పమాటలేము. సాక్షాత్తు అసెంబ్లీలో వచ్చి ప్రజలకు ఏం చేయాలో మీ అనుభవాన్ని రంగరించి చెప్పండి అంటే గాడ చెప్పని ఇంకా చేత కాక అంటే వాకౌట్ చేసి వెళ్ళిపోయేటోళ్ళు ఈ రోజు ప్రజలపైన ఇట్లాంటి ప్రయోగాలు చేయడం మానుకోవాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు ఓపెనింగ్ స్టేట్మెంట్ చెప్పిన, వి ప్రకాష్ గారు సాక్షాత్ ఒక లైవ్ వేదిక పైన నేను మొక్కుకుంటున్నా వర్షాలు పడొద్దని ఎవడన్నా మొక్కుకుంటాడా సార్ వర్షాలు పడొద్దని? వర్షాలు పడాలి, కాలం మంచిగా ఉండాలి, కానీ స్థిమితంగా పడాలి, చాలా సెటిల్డ్ గా ఉండాలని. అంటే బహుశా ఆయన ఉద్దేశం ప్రజలు ఆగం కావాలి, ప్రజలకు కరువు రావాలని కాదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏందో తెలవాలంటే కరువు వచ్చినప్పుడే తెలుస్తుంది. సో ఆ ఉద్దేశంతో బహుశా అనొచ్చేమో తప్ప సో రాష్ట్రం ఆగం కావాలి, ప్రజలు ఆగం కావాలని ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఇవ్వద్దు సార్, ఇట్లా వద్దు సార్. మనం బట్టలు వేసుకొని వెళ్ళాలి అంటే ప్యాంట్ వేసుకోవాలి, షర్ట్ వేసుకోవాలి, ఇన్నర్ వేసుకోవాలి, అన్ని అర్థాలు వస్తాయి. వర్షాలు కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం నిలవాలంటే కరువు వచ్చినాడే తెలుస్తుంది అన్నది బహుశా ఆయన ఉద్దేశం. వర్షాలు స్థిమితంగా పడాలి అని కోరుకుంటారు ఎవరైనా, కానీ అసలు వర్షాలే పడొద్దని ఎందుకు మొక్కుకున్నారో నాకు అర్థం కాలేదు. గౌతమ్ ప్రసాద్ గారు రాష్ట్రానికి అన్యాయం చేయాలనే టిఆర్ఎస్ పార్టీ చూస్తోంది. ఎక్కడెక్కడ పూజలు చేశారు, ఎందుకు చేశారు, ఆ డేట్లలో ఎక్కడన్నారో చెప్పాలి. సో ఇది మీరు ఎన్ని లీగల్ నోటీసులు పంపించినా దీని మీద మేము వెనక్కి తగ్గం. ఆఖరికి యాదగిరిగుట్టలో చేసినటువంటి పూజల విషయం కూడా చెప్పాలని చెప్పేసి సో ఈ పూజల మీదనే చర్చలు జరుగుతున్నాయి. దాని మీద క్లారిటీ ఇస్తారా లేదంటే లీగల్ నోటీసులతోటే మాట్లాడతారా బీఆర్ఎస్ పార్టీ? ఐ థింక్ సిగ్నల్ బ్రేక్ అయినట్టుంది. గౌతమ్ ప్రసాద్ గారు ఇవన్నీ పనికి ఇట్లా కరెక్ట్ కాదు. ప్రజలకు ప్రజా ప్రయోజనాలు నెలకొచ్చి నెరవేర్చే మాటలు మాట్లాడాలి, అట్లా పనులు చేయాలి. ఒకవైపు రైతు రుణమాఫీ కాక రైతులు ఏడుస్తున్నారు, రైతు భరోసా ఇప్పటికే 3 సార్లు ఎగ్గొట్టి రైతులు ఏడుస్తున్నారు, నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఏడుస్తున్నారు, ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అన్నందుకు ఇంజనీరింగ్ విద్యార్థులు ఏడుస్తున్నారు, రీఎంబర్స్మెంట్ రాక అదే విధంగా 2500 పెన్షన్ రాక 2500 మహిళలు రాక. నేను ఆయన మాట్లాడుతుంటే నేను మాట్లాడలేదు శ్రీకాంత్ గారు, నేను చాలా ఓపిక్ గా ఉన్నా. ఆయన చాలా ఆక్షేపణమైన మాటలు నేను మాట్లాడినా ఎందుకు ఆయన విద్యార్థుల్ని క్రిమినల్ వేస్ట్ నేను మాట్లాడేటోడిని, నీకు తెలుసు నేను మాట్లాడతాను, కానీ మాట్లాడకుండా ఉన్నా. ఎందుకున్నా? నీ అజ్ఞానమే బయటపడుతుంది. ఎందుకని కరెక్టే మాట్లాడినా నేను మిమ్మల్ని ప్రతి మాట ఖండియాలంటే బయటపడ్డది. నీ అజ్ఞానము నువ్వు క్షుద్ర పూజ నమ్ముకున్నప్పుడే నువ్వు బయటపడిపోయినావు. ఇంకా నువ్వు కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కార్తిక్ గారు 1 సెకండ్. కార్తిక్ గారు మీకు టైం ఇస్తా, అంశం మీకు టైం ఇస్తా. గౌతమ్ గారు క్రిమినల్ వేస్ట్ అనేది మమ్మల్ని కాదు శ్రీకాంత్ గారు, మర్చిపోయి మాట్లాడతారా లేకపోతే తెలియలేక మాట్లాడతారా? ఒక్క నిమిషం కార్తిక్ గారు 1 సెకండ్. కార్తిక్ గారు ఒక్క నిమిషం. కార్తిక్ గారు మీకు టైం ఇస్తా 1 సెకండ్. మీకు ఒకసారి వినిపించండి. విద్యార్థుల గురించి మీ పనికి మాలిన మాటలు, మీ పని ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్లికేషన్ ఫామ్లు కూడా నింపడం వస్తలేదన్న మాట వాస్తవమే. సో ఆ విషయంలో ఇంజనీరింగ్ విద్యార్థులు చాలా మంది మాట్లాడారు, చాలా మంది హట్ అయిన సందర్భం కూడా ఉంది. అదే సార్, ఇప్పుడు చెప్పిన కాంటెక్స్ట్ ఏంది? మీరు ఆ విషయమే డిబేట్ చేస్తున్నారు కాబట్టి ఆ విషయం క్లారిటీ ఇస్తున్నారు. ఈ ప్రయాసం అంతా కూడా క్రిమినల్ వేస్తున్నాం. ఒక్క నిమిషం కార్తిక్ గారు 1 సెకండ్. కార్తిక్ గారు ఒక్క నిమిషం. గౌతమ్ గారు
శ్రీకాంత్ గారు, నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలు చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు. ఒక్క సమస్య కాదు, చాలా సమస్యలతో సతమవుతున్నారు. దానికి ఉదాహరణగా